మా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్, మేము విలేజ్ తరఫున ఒక లెటర్ రాస్తాం. ఇక్కడున్న మా బార్డర్లో బండ్లను సీల్ చేయండి సార్. మేము ఊరు మొత్తం సంతకాలు పెడతాం సార్. ఊరు మొత్తం సంతకాలు పెడతాం. ఇక్కడున్న బండ్లు సీల్ చేయండి సార్. అది మా రిక్వెస్ట్. సార్ మేము ఒక 100 ఏళ్ళు కొట్టినాడు తీసుకెళ్ళి 100 ఏళ్ళు కొట్టినాడు 2 బంద్ మీరు ఇక్కడ నుంచి మేము మా రామాచ శివార్లో పూట దాదాపు ఒక 300 నుంచి 500 బోర్ల దాకా ఉంటాయి. ఈ పుట్టుకతోటి వరదతోటి మా భూములు కోసుకపోవడం తప్ప మరియు ఈ ప్రాంతం అంతా ఖరాబ్ అవుతుంది. బంద్ చేయాలి. మా శివార్లో పూట అద్దు ఇక్కడ మా వెనుక ఉంది సార్. ఎప్పుడు 84లో పెట్టారు. అది ఇక్కడ అద్దు అది ఇప్పుడు కూడా తీసేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూసి వచ్చిన ఏమైనా కొంచెం మెన్షన్ చేస్తే ఒక 50 మీటర్స్ దాకా మెన్షన్ చేయవచ్చు. మా శివారు రామాచ శివారని మా రామాచ శివార్లో ఈ FRL 920 అనే ప్రాజెక్ట్ కొత్తపల్లి కాడ ఏర్పడింది. ఇది 1000 మీటర్లు ఉన్నదని మా శివార్లోకి వచ్చి ఈ మిషన్లు పెట్టి టిప్పర్లు పెట్టి తీస్తున్నారు. ఈ తీయగా మేము రైతులం అందరం వచ్చి అడ్డుకోగా గతంలో ఆపి మీకు ఎలాంటిది మీ దాంట్లో తీయమని మాకు మంత్రి గారు, కలెక్టర్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, చెప్పారు. మీ దాంట్లో మేము అసలు అడుగు కూడా పెట్టమని చెప్పారు. ఈరోజు నిన్న 15వ తారీఖు నాడు మళ్ళీ మిషన్లు దించి మళ్ళీ టిప్పర్ల ఇసుకను సప్లై చేయడం జరుగుతుంది. ఇది ఎంత చెప్పినా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము చెప్తాం వాళ్ళకు, మేము తీయనియ్యమని చెప్తారు. కంటిన్యూగా నడిచే నైటు ఎన్నోసార్లు కాల్ చేసినాం. కలెక్టర్ గారికి చేసిన, డిపార్ట్మెంట్ వాళ్ళకి చేసిన, ఇరిగేషన్ వాళ్ళకి చేసినాం, RDO గారికి చేసిన, ఎవరికి చేసినా నో స్పందన, ఎలాంటి స్పందన లేదు. ఈరోజు వచ్చి మిషన్లు అడ్డుకోగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. ఈ పుడికతీత అనే పేరు చెప్పి ఈ ఉష్కను సప్లై చేయడం బయటికి ఇది ఎంతవరకు న్యాయంగా ఉన్నది? ఇది ఏమన్నట్టు సెంట్రల్ స్కీమ్ అని చెప్పుడు. ఇక్కడ ఎంతోమంది రైతులు ఈ బోర్లు బావులు అనేటివి ఇక్కడ నుంచి దాదాపు 100 ఎకరాలు ఈ బావులో ఉండే బోర్ల ద్వారా వాళ్ళకు ఉంటాయి. ఏది పంట ఆధారపడి ఉంటాయి. అలాంటిది ఇప్పుడు బోర్ల కాంచెలు మేము మొత్తం తీసేస్తామని ఏం లేకుండా పొడికతీత అని చెప్పి మొత్తం మట్టి తేలేదాకా ఈ ఉష్కను తీస్తారు. ఇది అసలు ఇప్పటి వరకు మాకు పర్మిషన్ లెటర్ లేదు, ఏది లేదు. ఏమైనా అడ్డుకునేసరికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాడు. ఇది ఏమన్నా అంటే కాంట్రాక్ట్ అంటారు, కాంట్రాక్ట్ లేదు, ఏది లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడు, అధికారులతోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టుడు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు. కానీ ఇలాంటిది మళ్ళీ జరిగితే మాత్రం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం. మేము ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము అయితే మాత్రం తగ్గేది లేదు. ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము ఇవాళ ఇంతే మంది ఉన్నాం. రేపటి ఎల్లుండిలో మాత్రం మళ్ళీ తీస్తే మాత్రం ఊరు ఇక్కడ ఉంటుంది. పిల్లా జిల్లా కాంచెలు మొత్తం ఇక్కడనే ఉంటాం. ఇది వరకు అప్లికేషన్ ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, మినిస్టర్ గారికి ఇచ్చినాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం వాళ్ళకు. ఈ ఆ పైన కూడా వాళ్ళు తీస్తా అంటే వాళ్ళ ఇష్టం. అది మేము చేసే పని మేము చేస్తాం.